ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా 15వ రోజు. ఈరోజు మా వీధిలో ఉన్న కుటుంబాలందరూ కలిపి ఈరోజు ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలని జరుపుకుంటున్నాము ఆనందంగా. ఆ యొక్క భాగ్యాన్ని ఆ స్వామికి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు ఆ శ్రీరామచంద్రుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి కుటుంబం వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఎంతో ఆనందంగా ఆయన ఆశీర్వాదం తీసుకొని స్వామి అనుమతితో ప్రసాద వితరణ జరుపుతూ ఉన్నాము. గుగ్గిళ్ళు, పంచిగజ్జాయం, అరటిపళ్ళు అన్నీ కూడా సమకూర్చుకొని భక్తులందరూ వచ్చున్నారు, వేచి ఉన్నారు. అందరికీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వామి అనుమతితో ఆనందంగా పిల్లలం అందరం కూడా కలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాము. స్వామికి కృతజ్ఞతలు. మా గ్రామం వాసులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని ఆనందంగా భక్తితో స్వీకరిస్తున్నారు. ఈరోజు లాస్ట్ రోజు, 15వ రోజు. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆ సీతారాముల వారికి కృతజ్ఞతలు. భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని అద్భుతంగా స్వీకరిస్తున్నారు. అనంతరం ఈ యొక్క ప్రసాద వితరణ అయిన తర్వాత కోలాహలంగా కోలాటం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం అనంతరం కోలాటం కూడా అందరూ ఊరు వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో, ఆ భజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ యొక్క అద్భుతమైన ఆ సంగీతంలో, ఆ భక్తి పాటలలో పరవశిస్తూ ఆ నృత్యం చేస్తుంటే, కోలాటం చేస్తుంటే ఎంతో శక్తి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భజనని నేర్చుకుంటే, ఈ కోలాటంలో పాల్గొన్నందువల్ల మన నాడీ మండలం శుద్ధి అవుతుంది. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ అద్భుతంగా యాక్టివేషన్ అవుతుంది. దీంట్లో ఒక స్పిరిచువాలిటీ, డివోషనల్, అద్భుతంగా భక్తి పారవశ్యంతో మునుగుతూ ఈ యొక్క భక్తి పాటలతో కోలాటం వేస్తుంటే అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. అవకాశం ఉన్న అందరూ కూడా ఈ యొక్క కోలాటంలో ఎక్కడైనా సరే పాల్గొనాలి కూడా. మన యొక్క సనాతన ధర్మంలో ఇది ఒక భాగము. ఈ కాలంలో చాలామంది ప్రాపంచికమైన ఆటలతో ముగిస్తున్నారు. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలి.